టాలెంట్ ఉన్నా గ్రోత్ ఉండదు. హార్డ్ వర్క్ చేసినా గుర్తింపు రాదు. కన్సిస్టెంట్గా ఉన్న సక్సెస్ విజయం వైపు మళ్ళీ మలుపు రాదు. దానికి మీరు వీక్గా ఉన్నారని కారణం కాదు, మీరు క్రౌడెడ్ ప్లేస్లో ఫైట్ చేస్తున్నారని అర్థం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది సాధారణ యూట్యూబ్ టిప్ కాదు, ఇది మైండ్ సెట్ షిఫ్ట్. ఇది మీరు కంటెంట్ క్రియేషన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ పేరు బ్లూ ఓషన్ స్ట్రాటజీ. ముందుగా ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తాను. చాలా మంది క్రియేటర్స్కి టాలెంట్ ఉన్నా గ్రోత్ ఉండదు. హార్డ్ వర్క్ చేసినా గుర్తింపు రాదు. కన్సిస్టెంట్గా ఉన్నా బ్రేక్ త్రూ రాదు. తెలుగులో చెప్పాలంటే సక్సెస్ విజయం వైపు మళ్ళీ మలుపు రాదు. దానికి మీరు వీక్గా ఉన్నారనే కారణం కాదు, మీరు క్రౌడెడ్ ప్లేస్లో ఫైట్ చేస్తున్నారని అర్థం. మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, షార్ట్స్, రీల్స్లలో చూస్తే మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఒకళ్ళేమో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఏమో రియాక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు మోటివేషన్, ఇంకొకళ్ళు రివ్యూ. చాలా మంది ఒకే ఫార్మాట్, ఒకే టోన్, ఒకే స్టైల్. ఆడియన్స్కి కంటెంట్ షార్టేజ్ లేదు, ఆడియన్స్కి ఒరిజినాలిటీ షార్టేజ్ ఉంది. ఈ క్రౌడెడ్ జోన్ని రెడ్ ఓషన్ అంటారు. రెడ్ ఓషన్ అంటే ఒకే అటెన్షన్ కోసం చాలా మంది ఫైట్ చేయడం. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ, వ్యూవర్స్ కంపారిజన్ ఎక్కువ, ఇక్కడ ప్రెజర్ ఎక్కువ, గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు బ్లూ ఓషన్ని అర్థం చేసుకుందాం. బ్లూ ఓషన్ అంటే మీకు మీరు ఒక కొత్త స్పేస్ని క్రియేట్ చేయడం. ఎవ్వరూ లేని చోట మీరు నిలబడటం, ఎవ్వరు మాట్లాడని యాంగిల్లో మీరు మాట్లాడడం, మీ కంటెంట్ని వేరే ఇంకెవరి కంటెంట్తో కంపారిజన్ చేయలేని పొజిషన్లో మీరు ఉండటం. ఇదే బ్లూ ఓషన్ పవర్. ఇంకా అర్థం కాలేదు కదా? ఇప్పుడు స్ట్రాంగ్ ఎగ్జాంపుల్స్తో మీకు దీన్ని క్లియర్ చేస్తాను. సాధారణంగా టెక్ ఛానల్స్ ఫోన్స్ రివ్యూస్ చేస్తాయి, స్పెక్స్ చెప్తాయి, కెమెరా టెస్ట్ చేస్తాయి, బ్యాటరీ టెస్ట్ చేస్తాయి, పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాయి. మీరు కూడా అదే చేస్తే ఆడియన్స్ పెద్ద క్రియేటర్స్తో మిమ్మల్ని కంపేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమో బెటర్ సెటప్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఆటోమేటికల్లీ వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక ఛానల్ ఉంది. ఇది ఫోన్స్లో జరిగే స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఫేక్ కాల్స్ని ఎలా స్టాప్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫ్రాడ్ యాప్స్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టెక్నాలజీ మిస్యూజ్ వల్ల మనీ ఎలా లాస్ అవుతున్నారో చూపిస్తుంది, డిజిటల్ సేఫ్టీ నేర్పిస్తుంది. ఇది టెక్ కాదు, ఇది డిజిటల్ సర్వైవల్ కంటెంట్. ఇది పెద్ద క్రియేటర్ స్పేస్లో ఉండదు, మీరే కొత్త కేటగిరీని క్రియేట్ చేసిన వారు అవుతారు. ఇదే బ్లూ ఓషన్ అంటే. సాధారణంగా ఫిట్నెస్ ఛానల్స్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాయి, జిమ్ వర్కౌట్స్ చూపిస్తారు, ప్రోటీన్ గురించి మాట్లాడతారు, పర్ఫెక్ట్ బాడీస్ చూపిస్తారు. నవ్ ఇమాజిన్ ఒక ఛానల్ ఉంది ఓన్లీ ఫిజికల్లీ వీక్ బాడీస్ కోసం, ఎక్కువగా బ్రీత్ని తీసుకోలేని వాళ్ళ కోసం, టీజింగ్ ఎదుర్కొన్న వాళ్ళ కోసం, కాన్ఫిడెంట్గా లేని వాళ్ళ కోసం. ఇలాంటి కంటెంట్ చేస్తే మీరు వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ మాత్రమే నేర్పించరు. మీరు షేమ్ గురించి మాట్లాడతారు, ఫియర్ గురించి మాట్లాడతారు, ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, వాళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ రీబిల్డ్ చేస్తారు. ఇది ఓన్లీ ఫిట్నెస్ ఛానలే కాదు, ఇది ఐడెంటిటీ రీబిల్డ్ కంటెంట్ అవుతుంది. ఇదే బ్లూ ఓషన్. తర్వాత సాధారణంగా మోటివేషన్ ఛానల్స్ సక్సెస్ స్టోరీస్ గురించి మాత్రమే చెప్తారు. రిచ్ పీపుల్ స్టోరీస్, పెద్ద పెద్ద స్టేజెస్ మీద స్పీచెస్, బిగ్ కార్స్, బిగ్ హౌసెస్. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫెయిల్యూర్ పర్సన్స్ గురించి ఎవరో చెప్పరు. బిజినెస్ కొలాప్స్ అయిన స్టోరీస్, కెరీర్ ఫెయిల్ అయిన స్టోరీస్, వాళ్ళ డ్రీమ్ క్రాష్ అయిన స్టోరీస్, లవ్ బ్రేక్ అయిన స్టోరీస్. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి రియల్ ఫెయిల్యూర్ని అనలైజ్ చేస్తే, బ్రూటల్ ట్రూత్ చెప్తే, ఎలాంటి కంటెంట్ మీరు చేస్తే, ఇది మోటివేషన్ ఒకటే కాదు, ఇది రియాలిటీ ఎడ్యుకేషన్ అవుతుంది. పీపుల్ ఫేక్ హోప్స్ కోసం రారు, రియల్ లెర్నింగ్ కోసం వస్తారు. ఇదే బ్లూ ఓషన్. తర్వాత సాధారణంగా గేమింగ్ ఛానల్స్ గేమ్ ప్లే చూపిస్తాయి, వాళ్ళు చేసే కిల్స్ చూపిస్తాయి, అన్ని మూమెంట్స్ చూపిస్తాయి. ఇప్పుడు ఊహించుకోండి, ఒక ఛానల్ ఉంది, ఇది గేమింగ్ ఒకటే కాకుండా గేమింగ్ ఎడిక్షన్ గురించి కూడా మాట్లాడితే, లోన్లీనెస్ వల్ల పనికి మాలిన గేమ్స్ వైపు అట్రాక్ట్ అవ్వకుండా ఉండేందుకు ఏం చేయాలని చెప్పి గేమ్స్తోనే టైం అంతా స్పెండ్ చేస్తూ వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది గేమింగ్ ఛానల్ ఒకటే కాదు, ఇది మైండ్ అనాలిసిస్ త్రూ గేమింగ్ కంటెంట్ అవుతుంది. ఇదే బ్లూ ఓషన్. సాధారణంగా వ్లాగర్స్ డైలీ లైఫ్ని చూపిస్తారు, ఈటింగ్, ట్రావెలింగ్, టాకింగ్, లాఫింగ్. నౌ ఇమాజిన్ ఒక ఛానల్ ఉంది, ఇవే కాకుండా
సైలెంట్ మూమెంట్స్ క్యాప్చర్ చేస్తుంది. విలేజ్ మార్నింగ్స్, రైల్వే జర్నీస్, బస్ జర్నీస్, ఫాదర్ వర్కింగ్, మదర్ వర్కింగ్ విత్ బ్యూటిఫుల్ విజువల్స్ విత్ ఎమోషన్. ఇది వ్లాగ్ ఒకటే కాదు, ఇది విజువల్ ఎమోషన్ కంటెంట్. ఇదే బ్లూ ఓషన్. అండ్ సాధారణంగా ఎడ్యుకేషన్ ఛానల్స్ సిలబస్ టీచ్ చేస్తుంది, ఎగ్జామ్స్ కి టిప్స్ ఇస్తాయి. నా ఇమాజిన్ ఒక ఛానల్ ఉంది, ఇది లైఫ్ స్కిల్స్ టీచ్ చేస్తుంది. ఒక అధికారితో ఎలా మాట్లాడాలి, ఇన్సల్ట్ ఎదురైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, రిజెక్షన్ ని ఎలా ఫేస్ చేయాలి, సపోర్ట్ లేకుండా ఎలా స్టాండ్ అవ్వాలి. ఇది ఎడ్యుకేషనే కాదు, ఇది సర్వైవల్ నాలెడ్జ్. ఇదే బ్లూ ఓషన్. ఇంకొన్ని రిలేషన్షిప్ అడ్వైస్ కంటెంట్ ఇస్తుంది, లవ్ టిప్స్, బ్రేకప్ టిప్స్. అండ్ నౌ ఇమాజిన్ ఒక ఛానల్ ఉంది, ఇది నెవర్ చూజన్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కోసం, నెవర్ లవ్డ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కోసం, ఆల్వేస్ ఇగ్నోర్డ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కోసం. అది ఓన్లీ అడ్వైస్ అవ్వదు, అది ఒక వాయిస్ ఇస్తుంది, వ్యాలిడేషన్ ఇస్తుంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. ఇది రిలేషన్షిప్ కంటెంటే కాదు, ఇది ఎమోషనల్ హీలింగ్ కంటెంట్ అవుతుంది. ఇదే బ్లూ ఓషన్. అండ్ సాధారణంగా మనీ కంటెంట్ ఎర్నింగ్స్ గురించి చెప్తుంది, ఇన్వెస్టింగ్ గురించి చెప్తుంది. నౌ ఇమాజిన్ ఒక ఛానల్ ఉంది, ఇది చీటింగ్ నుంచి మీ మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, మన చుట్టూ ఉండే మనీ ట్రాప్స్ గురించి చెప్తుంది. మన ఫ్రెండ్స్ లానే ఉండి మనీ ట్రాప్ లో ఎలా పడేస్తారు, మనల్ని ఎలా మిస్యూజ్ చేసుకుంటారు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మనీ ఎలా లాస్ అవుతున్నాడు. ఇవన్నీ చెప్తే ఇది ఓన్లీ ఫైనాన్స్ కాదు, ఇది ఫైనాన్షియల్ డిఫెన్స్. ఇదే బ్లూ ఓషన్. ఇప్పుడు ఒక విషయం క్రిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోండి, ఇది బ్లూ ఓషన్ టాపిక్ గురించి కాదు, ఇది బ్లూ ఓషన్ యాంగిల్ గురించి. అందరూ సర్ఫేస్ చూస్తారు, బ్లూ ఓషన్ క్రియేటర్స్ డెప్త్ లోకి వెళ్తారు. చాలా మంది అంటారు నేను అందరికీ కంటెంట్ క్రియేట్ చేస్తాను అని. అదే మీ ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. ఏజ్ కాదు, జెండర్ కాదు, పెయిన్, ఫియర్, ఐడెంటిటీ, స్ట్రగుల్. మీరు ఇక్కడ వీడియోసే క్రియేట్ చేయట్లేదు, మీరు మిర్రర్స్ క్రియేట్ చేస్తున్నారు. పీపుల్ వాళ్ళ లైఫ్ ని మీ కంటెంట్ లో చూడగలిగితే మీ ఛానల్ కి కనెక్ట్ అవ్వి మీ ఛానల్లో స్టే అవుతారు. ఇప్పుడు ఫార్మాట్ గురించి మాట్లాడదాం. అందరూ మాట్లాడతారు, చాలా తక్కువ మంది ఆ మాట్లాడేదాన్ని ఫీల్ అయ్యేలా చేస్తారు. అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ చాలా తక్కువ మంది ఎక్స్పీరియన్స్ ఇస్తారు. మీ కంటెంట్ ఇంకొకరి కంటెంట్తో రీప్లేస్ అవుతే మీ పని అయిపోయినట్టే. మీ కంటెంట్ ఇర్రీప్లేసబుల్గా ఉండాలి. మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ మీ వెపన్ అవ్వాలి, ఎమోషన్ మీ పవర్ అవ్వాలి, ట్రూత్ మీ స్ట్రెంగ్త్ అవ్వాలి. ఇక్కడ పర్ఫెక్ట్ యాసెంట్ అవసరం లేదు, పర్ఫెక్ట్ హానెస్టీ కావాలి. మీ వీడియో లో క్వాలిటీలో ఉన్నా కానీ వ్యూవర్స్ వాచ్ చేస్తారు, కానీ మీ కంటెంట్ ఫేక్గా ఉంటే అస్సలు ఫర్గ్యూ చేయరు. ఇంకో స్ట్రాంగ్ ట్రూత్ ఏంటంటే వ్యూస్ అనేవి క్యూరియాసిటీ వల్ల వస్తాయి, సబ్స్క్రైబర్స్ కనెక్షన్ వల్ల వస్తారు, ఫ్యాన్స్ ఐడెంటిటీ వల్ల వస్తారు. రెడ్ ఓషన్ క్రియేటర్స్ ఎప్పుడు వ్యూస్ కోసం చేసేస్తా ఉంటారు, బ్లూ ఓషన్ క్రియేటర్స్ ట్రస్ట్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ యూట్యూబ్ ఓపెన్ చేసి సంథింగ్ డిఫరెంట్గా నాకు కావాలి, అందరూ చెప్పేలాగా అందరూ చేసేలాగా కాదు అని చెప్పి మీ పేరుని సెర్చ్ చేస్తే మీరు విన్ అయినట్టు. మీరు ఫేమస్ అవ్వడం కంటే అన్ఫర్గెట్టబుల్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు వ్యూస్ కోసం వర్క్ చేయకండి, దాని ద్వారా వచ్చే ఇంపాక్ట్ కోసం వర్క్ చేయండి. ఇక్కడ మీరు కంటెంట్ క్రియేషన్ ఒక్కటే కాదు, మీరే ఒక కంటెంట్ అవ్వాలి, ఒక టెరిటరీ బిల్డ్ చేయాలి. డు నాట్ ఆస్క్ హౌ టు గ్రో ఫాస్ట్, ఆస్క్ హౌ టు బికమ్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్. డు నాట్ ఆస్క్ వాట్ ఈస్ ట్రెండింగ్, ఆస్క్ వాట్ ఈస్ మిస్సింగ్. డు నాట్ ఆస్క్ హూ ఈస్ బిగ్, ఆస్క్ హూ ఈస్ నీడెడ్. ఈ థింకింగ్ ని బ్లూ ఓషన్ అంటారు. గుర్తుంచుకోండి, క్రౌడ్ నాయిస్ ఇస్తుంది, ఒరిజినాలిటీ పవర్ ఇస్తుంది. రెడ్ ఓషన్ కాంపిటీషన్ ఇస్తుంది, బ్లూ ఓషన్ కంట్రోల్ ఇస్తుంది. అందరూ నిలబడ్డ చోట మీరు నిలబడితే ఎవ్వరు చూడరు, ఎవ్వరూ లేని చోట మీరు నిలబడితే అందరూ చూస్తారు. అదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చాలా సీరియస్ గా ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పుడు మీకు బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పగా రిప్లై ఇస్తాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.